నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయసాయిరెడ్డి మొండి వైఖరి, జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న విజయసాయిరెడ్డి మొండి వైఖరి, జర్నలిస్టులపై 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 విజయసాయిరెడ్డి దౌర్జన్యం, జర్నలిస్టులపై విజయసాయిరెడ్డి దౌర్జన్యం, జర్నలిస్టులపై విజయసాయిరెడ్డి దౌర్జన్యం. డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి, 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 డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి, డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి, జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న విజయసాయిరెడ్డి మొండి వైఖరి, జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న విజయసాయిరెడ్డి మొండి వైఖరి, జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న విజయసాయిరెడ్డి మొండి వైఖరి. అరెస్ట్ చేయాలి విజయసాయిరెడ్డిని, వెంటనే అరెస్ట్ చేయాలి విజయసాయిరెడ్డిని. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల మీద మరి విలేకరికి ప్రశ్నించినప్పుడు ఆయన మీద చాలా అనుచితమైన వాక్యాలు చేయటం అందరికీ తెలిసింది. ఈ రోజున మీడియా లేకపోతే ఇవాళ ప్రజలు ఎలా నడుచుకుంటారో, ప్రజల పట్ల మరి నాయకులు కానీ అందరూ కానీ ప్రతి విషయాన్ని ఉన్నట్టు చెప్పాలంటే ఇవాళ మీడియాని వాళ్ళు వాన అనకుండా ఎండ అనకుండా భార్య బిడ్డలని వదిలి అర్ధరాత్రి అనకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పమంటే ఈ రోజున మీడియా అంటే భయపడుతున్నారు. మీడియాకి భయపడుతున్నాడు కానీ గన్నుకు భయపడుతున్న మనిషి. ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీడియాను పట్టుకొని నీ ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక నాయకుడు పోయండి నువ్వు 10 మందికి చెప్పాల్సింది పోయి నీ నోరే అడ్డంగా మాట్లాడుతున్నావంటే ఇది చాలా అన్యాయం. ఇది అన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ. మీరు ఇంతకుముందు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్టడీ చేసి శాస్త్రపత్రాలు వదులుతున్నారు. ఆ వాటిలో ఏం జరిగిందో ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మీరందరూ గ్యారెంటీగా అరెస్ట్ అవ్వడం గ్యారెంటీ. ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టరు. చేసిన అన్యాయాలన్నీ కూడా బయటకు లాగుతున్నారు. మీరు 5 సంవత్సరాల్లోనే వేల కోట్లు లక్షల కోట్లు ఎలా అప్పులు చేశారో ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. కవర్ చేసుకోవడానికి ఎన్ని లాగుతారని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ ఎవరు భయపడ్డం. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలు అందరికీ తెలుసు కనుక ఈ విషయాన్ని నువ్వు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విజయసాయిరెడ్డి గారు మాట్లాడాలని జనసేన కూటమి తరపున మేము ఖండిస్తున్నాం. వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరు సోదరులను దూషించి ఏరా బాబు ఏరా నాయనా అని ఈ విధంగా మాట్లాడటం అది అవివేకం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే చదువుకున్నటువంటి సమాజంలో అత్యాధునిక సమాజంలో ఉన్నాం. ఒక పెద్దల సభ అని చెప్తాం, రాజ్యసభకి ఎగువ సభ అని కూడా చెప్తాం. అలాంటి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎంపీగా ఉండి కూడా విలేకరి అంటే మరి ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అని చెప్తాం. అలాంటి ఒక విలేకరిని పట్టుకుని ఏరా ఓరా అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అతను వ్యక్తిగత విషయాలు మరి విలేకరెత్తి చూపించినప్పుడు ఏ విధమైనటువంటి సంజాయిషికైనా ఏ విధమైనటువంటి ఎంక్వైరీ కన్నా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, ఎవరో గల్లీలో ఉంటే మనకు సంబంధం లేదు, ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి ముందు రావాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు ఆ నిందని విలేకరుల మీద వేసేసి సమస్యని పక్కదారి పట్టించడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఈరోజు అతను మాట్లాడింది అధికార మదం 5 సంవత్సరాలు దిగిపోయింది పార్టీ అయినప్పటికీ కూడా ఆ మదం ఇంకా అతనికి తొలగలేదు అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి కూడా గౌరవం మీడియా మీద ఉంటే అతని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డి మీద ఉందని సందర్భంగా ఘంటాపథంగా తెలియజేసుకుంటూ జై హింద్.